అందరికీ నమస్తే. నిరుద్యోగుల ధర్నాలు, వాళ్ళ ఆందోళనలు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆందోళనలో నిజం ఉంది కాబట్టే వాళ్ళందరూ అర్ధరాత్రి పూట పాదయాత్రలు, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళన ఇవన్నీ కూడా మనం చూసినాం. ప్రభుత్వం వాటిని పట్టించుకోవాలి. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఎట్లుందంటే తప్పించుకునే ప్రయత్నం. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బాధ్యతమైన ప్రభుత్వం ఆ కామెంట్స్ నిజంగా ఉద్యమం చేసే వాళ్ళకి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉంది. నిజానికి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా శాంతింపజేయాలి. ఎవరైనా ఆందోళన చేస్తుంటే మీ సమస్య ఇది కదా, దీనికి ఇది చేయడం వల్ల ఇంకొక సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది, లేకపోతే ఈ సమస్యను ఇట్లా పరిష్కారం చేయొచ్చు, లేకపోతే మీరు ఆందోళన విరమించండి, ఇంకేదైనా చేద్దాం. అది కాదు, ఆయన ఏం చేసినారో కామెంట్స్ మీరు విన్నారు, నేను మళ్ళీ వినిపిస్తాను. గ్రూప్ 2 కూడా అట్లనే గ్రూప్ 3 కూడా దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరుగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్. నిజానికి అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రజలు కిరాయి మనుషుల్లాగా, బాధితులు ఆయన మాట్లాడలేను అట్లా కనిపిస్తారనమాట. అధికారంలో ప్రతి ఒక్కరికి అంతే. ఎందుకంటే ఇక్కడికి ఎక్కుతాయి కళ్ళు, ఈడుండవు, భూమి మీద ఉండవు. మనం అన్ని ప్రభుత్వాలను చూసుకుంటూనే వస్తున్నాం కదా. ప్రజాప్రభుత్వం అని పేరు చెప్పుకొని బాధితులను ఆ మాటలు మాట్లాడితే ఎట్లుందంటే ఇది అంతే. చూస్తున్నారు కదా, 7 నెలల తర్వాత మాట్లాడుతున్నాం మనం. 7 నెలలకే ఇట్లా మాట్లాడాల్సిన సందర్భం రాకూడదు నిజానికి. ఎందుకంటే తెలంగాణలో ఒకటి ఉంటుంది, ఏదైనా సరే కొద్దిగా వేచి చూసి చాలా ఓపిక తెలంగాణలో ఉంటుంది. కట్టలు తెగితే వ్యవహారం వేరుంటుంది. మరి కట్టలు తెగే వరకు అయితే చాలా ఓపిక ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటో తెలియదు. బీఆర్ఎస్ ఈ ఉద్యమం మొత్తం కూడా, ఈ నిరుద్యోగుల ఉద్యమం కూడా బీఆర్ఎస్ నడిపిస్తుందని దాని ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఏంటంటే బీఆర్ఎస్ బూచి చూపి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీఆర్ఎస్ భుజాల మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ అనే పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం, బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం అంటారు దీన్ని. మీరు చర్చలు జరపండి. ఒకవేళ నిరుద్యోగులు కాదు వాళ్ళంతా ఎవరో కోచింగ్ సెంటర్లో పంపించిన వాళ్ళైతే, వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు ఇంకా ఎక్కడ పారిపోలే కదా. మొన్న డిఎస్సి ముట్టడించిన వాళ్ళు ఏమన్నా పారిపోయినరా? వీడియోలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం వీడియోలు తీసిండ్రు, ఉన్నాయి. పిలవండి. దానిలో చాలామంది అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నారు, పిలవండి వాళ్ళని కోచింగ్ సెంటర్ ప్లాంటెడ్ ఎవరో అసలు డిఎస్సికి సంబంధం లేని వాళ్ళు, అసలు డిఎస్సి రాయని వాళ్ళు, డిఎస్సి అంటే తెలియని వాళ్ళు అయితే పిలవండి సార్, మాట్లాడండి వాళ్ళతోనా. నేను నిన్న కూడా చెప్పినా కదా, ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయండి. అనవసరమైన ఇష్యూల మీద ఆడెన్నో పొన్నం ప్రభాకర్ గారిని గుళ్ళో ఆపిరని చెప్పేసి దానికి పెద్ద కథ పెట్టి మీటింగ్ పెట్టారు కదా, అట్లాంటి మీటింగ్ ఒకటి పెట్టండి. ఆ డిఎస్సి రోజు అరెస్ట్ చేసినారు కదా, అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆ సిటీ కాలేజ్ అవతల రాత్రంతా పెట్టినారు కదా, చిమ్మ చీకట్ల పొద్దున్నుంచి అన్నం నీళ్ళు లేవు వాళ్ళు అక్కడి నుంచి పాదయాత్ర చేసి ఆర్ట్స్ కాలేజ్కి పోయినారు కదా. వాళ్ళ నెంబర్లన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫోన్ చేస్తే వస్తారు. వాళ్ళని దొంగలు కాదు కదా, డిఎస్సి ఆస్పిరెంట్స్ దొంగలు కాదు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలనో లేకపోతే సీట్ల సంఖ్య పెంచాలనో, పోస్టుల సంఖ్య పెంచాలని అడుగుతున్న వాళ్ళు దొంగల. ఏంది కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వస్తాయంట. ఎట్లా ఉంది తెలుసా? గలీజ్ భాష మాట్లాడదని ఆయన కానీ ఒకటి నీట్ సామెత చెప్తా. బస్సుల్లో ఎక్కి లేడీస్ అంతా తిరుగుతూ ఉన్నారు, ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు పని ఉండి తిరుగుతున్నారు, కొందరు ఉద్యోగాల కోసం తిరుగుతుండొచ్చు, కొందరు టైంపాస్ కోసం తిరుగుతుండొచ్చు, రకరకాల జనాలు తిరుగుతూ ఉన్నారు. మొత్తానికి ప్రయాణికులు గమ్యం చేరడానికి బస్సును ఆశ్రయిస్తున్నారు, బస్సులో తిరుగుతున్నారు. బస్సు చాలా టైట్గా 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది ఎక్కి తిరుగుతున్నారు. దానివల్ల పెట్రోల్ బంకోళ్ళు, డీజిల్ బంకోళ్ళకు పైసలు వస్తున్నాయని చెప్పేసి బస్సులు ఆపేస్తామా? పొద్దుగాల లేచి పోవాల్సిందే, రాత్రి తినకుంటామా? ఇదేమీ లాజిక్ నాకు అర్థం కాలేదు. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడమంటే కోచింగ్ సెంటర్ల గురించి మాట్లాడతారు. వాళ్ళు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ చదువుతున్నారు సార్. మీరు ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన కోచింగ్ సెంటర్ల నుంచి వాళ్ళు 100 కోట్లు వసూలు చేయరు. కోచింగ్ సెంటర్లు కూడా కొద్ది కనికరంతోనే ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్ల వాళ్ళే కదా మొన్నటిదాకా మీ పార్టీ తరఫున పిల్లలను హామీలు ఇచ్చి పిల్లలను రోడ్ ఎక్కించి ఆ డీజీపీఎస్సీ ముందు, టీఎస్పీఎస్సీ ముందు అప్పుడు ధర్నాలు చేయించిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా. ఆ కోచింగ్ సెంటర్లకే కదా మీరు గ్రంథాలయ కమిటీ చైర్మన్లు, రకరకాల కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది.
ఆ నిరుద్యోగులందరూ మీకు మలుపుకొచ్చారనే కదా వాళ్ళకి పదవులు ఇచ్చింది. ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఇంకో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఇంకో ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఏం చేసినా ఇచ్చిన వాళ్ళందరికీ జస్ట్ నిరుద్యోగులందరినీ కూడా గత ప్రభుత్వం మీద యాంటీ చేసి మీ ప్రభుత్వం వైపు మలుపుకున్నారనే కదా. సరే, ఎవరెవరికి యాంటీ చేసిన అనేది కూడా అనవసరమైన ఇష్యూ. ఇక్కడ నిరుద్యోగుల గురించి మాట్లాడండి. నిరుద్యోగులు అడిగే డిమాండ్లలో న్యాయం ఉందా లేదా, అసలు ఆ డిమాండ్లో న్యాయం ఉందో లేదో మీరు ఒక కమిటీ వేసుకోండి. అంతేగాని వాళ్ళను ఆ నిరుద్యోగులను పాపం ఒక పూట తినక అసలు వాళ్ళ వెనక కనుక ఆర్గనైజేషన్ ఉంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఆర్గనైజింగ్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక పర్సన్ కనుక వాళ్ళని ఆర్గనైజ్ చేయగలిగితే వాళ్ళ ఆందోళన ఇట్లా ఉండదు. వాళ్ళంతా కుర్రోళ్ళు, మన పిల్లలు. తెలంగాణ ఉద్యమంలో వేసిన వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే. వ్యవహారము చేతులు దాటిపోతుంది, ఎవరు పట్టుకోరు. వీళ్ళనగా ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే, వాళ్ళని ఆర్గనైజ్ చేసే వ్యక్తులు లేకనే కదా పాపం ఎక్కడనో ఆ కాలేజ్ నుంచి రాత్రిపూట 10 కిలోమీటర్లు నడిచి ఆర్ట్స్ కాలేజీకి పోతారు. ఎవరో ఆర్గనైజ్ చేస్తే వాళ్ళంత కష్టం చేయాలని అవసరం ఉందా? ఆ పిల్లలతో మాట్లాడినా 10 కిలోమీటర్లు నడిచింది కదా తమ్ముడు, అన్నం తినకుండా పొద్దుంతా నీళ్ళు కూడా పోయే పోలీసులు మీకు ఎట్లా ఉన్నారు మీరంటే, జ్వరాలు వచ్చినాయి చాలామందికి ఆ రోజు అక్కడి నుంచి పాదయాత్ర చేసిన పిల్లలకి జ్వరాలు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు పుట్టినాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు వస్తారా? మంచిగా బస్సులు ఆర్గనైజ్ చేస్తారు. మీరు ఎలక్షన్స్ ముందు బస్సులు పెట్టి బస్సు యాత్ర చేయించారు నిరుద్యోగులతో. అట్లా ఉంటుంది ఆర్గనైజింగ్ అనేది, అట్లుంటుంది. వాళ్ళు వెనక ఎవరు లేరు, వాళ్ళు తన్లాడుతున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళకి అర్థమైతే లేదు. ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకుంటామంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తలేరట. మీకు గెలవనికి కూడా ఎవరు మనుషులు కూడా లేరు. ఆ కోదండరామ్ సార్ దగ్గర పోతేనేమో ఏదో చెప్తున్నారు, స్టోరీలు చెప్తున్నారు. ఆయన మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారో లేదో తెలియదు. పొద్దుగాలిసే సెక్రటరీనే ఉంటాడు. మన నిరుద్యోగుల విషయం మీకు చెప్తున్నారా లేదా? అసలు నిన్న సాయంత్రం దాకా ఇష్యూ ఏంటంటే, పాపం సీఎం రేవంత్ రెడ్డి గారికి విషయాలు తెలియదేమో, ఈ మధ్యవర్తులు తప్పుతో పట్టిస్తున్నారేమో, అసలు ఆ నిరుద్యోగులతో చర్చలు జరుపుతున్న వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరేమో అనుకున్నాం. కానీ తప్పు, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అదే చెప్తున్నా మొదటి నుంచి. సీఎం గారికి తెలియకుండా ఏది ఉండదు. ఇంటెలిజెన్స్ వ్యవహారాలు ఉంటాయి, పార్టీ లీడర్లు ఉంటారు, అన్ని వ్యవహారాలు తెలుసు. కానీ నిన్న సాయంత్రం మాట్లాడిన మాటలు వాళ్ళకి ధైర్యం చచ్చిపోతేలి చేసింది సార్. వాళ్ళు ధైర్యంగా చూద్దాం, సరే ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇంకేమైనా చేద్దామా, లేకపోతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామా అని వాళ్ళు ఒక మోటివ్లో ఉంటే వాళ్ళ ధైర్యం చచ్చిపోతేలి చేసిండ్రు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు మీరు వినండి. మీరు పిలిచి వింటారా? మీ కమిటీని పంపించి వింటారా? పంపండి ఓయూకు. వాళ్ళు వేరే దేశంలో ఉన్నారా? మన పిల్లలే కదా వాళ్ళు. ఒక కమిటీని పంపండి, ఒక మంత్రుల కమిటీ, ఒక రెస్పాన్సిబుల్ కమిటీని పంపండి. ఆ ఎమ్మెల్సీలను వాళ్ళని వీళ్ళని సార్ పంపించేది నాకు అర్థం కాలేదు. అంటే ఎలక్షన్స్ కోసం అయితేనేమో వాళ్ళు ఓట్ల కోసమేమో పనికొస్తారు, అప్పుడు మీరు కలుస్తారు, ఇప్పుడు కలవరా? కలవండి. మీరు ఓనికి వీలు కాదు, మీరు చాలా బిజీగా ఉన్నారు, అటు విజయవాడ పోవాలి, ఇటు ఢిల్లీకి పోవాలి, బిజీగా ఉన్నారు, వదిలేసేయండి. వీళ్ళని పంపండి, ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయండి, ఓ 2 మంత్రులను పంపండి, లేకపోతే వాళ్ళనే పిలవండి, మంత్రుల దగ్గరకు వస్తారు, మంత్రుల దగ్గర పిలవండి, మాట్లాడండి, వాళ్ళ డిమాండ్స్ వినండి. వాళ్ళ వెనుక ఎవరో ఉన్నారని తప్పించుకునే ప్రయత్నం ఏంది ఇది? బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నమా ఇది? బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకా ఏఆర్ఎస్ఓ ఉంటే వాళ్ళ ఉద్యమాలు ఇట్లా ఉండవు, ఇంకొక రేంజ్లో ఉంటాయి. వాళ్ళు పుట్టలు కాల్చుకొని, కడుపులు కాల్చుకొని నీళ్లు తాగకుండా తిరిగే పరిస్థితులు ఉండవు. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థమైతలే. నేను మొన్న ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏంటంటే, జస్ట్ ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఇప్పించాలని ఒక ప్రయత్నం. ప్రొఫెసర్ హరగోపాల్ గారికి ఆ బాధ్యతలు అప్పగించడం ఏదో నడుస్తుంది. అది ఆ ప్రోగ్రామ్ రావడానికి చాలామంది గ్రూప్లో మెసేజ్ పెట్టినాం, రండి మీ బాధలు చెప్పండి, ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, తెలంగాణ పెద్దలు, వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే మీకు ప్రభుత్వంతో కమ్యూనికేషన్ లేదంటున్నారు కాబట్టి రండి అని చెప్తే నాకు చాలామంది ఏమన్నారు తెలుసా? అన్న మేము ఊయి నుంచి అడిగి రావాలంటే కూడా పైసలు లేవన్నా, అన్న మేము ఇంకా ఊయిలో కూడా కాదు, మేము అక్కడ ఎక్కడో ఉంటామన్నా, ఎలిమినార్లో ఉంటామన్నా, అక్కడి నుంచి రావాలంటే డబ్బులు లేవన్నా మా దగ్గర. ఇది ఆ పిల్లలు నాకు పెట్టిన మెసేజ్లు ఆ గ్రూప్లో. వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఎవరో ఆర్గనైజ్ చేస్తే బస్సులు ఎక్కి వచ్చేవాళ్ళు, మెట్రోలు ఎక్కి వచ్చేవాళ్ళు కదా, అసలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేవాళ్ళు కదా, సెక్రటరీని ముట్టడించేవాళ్ళు కదా, వాళ్ళ ఇంకా ఆర్గనైజింగ్ ఉంటే కలెక్టర్ ఆఫీసులు ముట్టడించేవాళ్ళు కదా. వాళ్ళంతా విజ్ఞులే, చదువుకున్నారు, ఆల్రెడీ మనం మోసం చేసింది కాంగ్రెస్ అన్నారు ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం దగ్గర, ఎవరో ఎందుకు, ఏ పార్టీతో మనకేం పనుందని వాళ్ళ ప్రయత్నం చేస్తుంటే మీరు కేటీఆర్ను అడవి దీక్ష అయిపోండి, హరీష్ రావును దీక్ష అయిపోండి. ఇప్పుడు నీట్ రద్దు చేయమని అడుగుతున్నారు మీరు. రాహుల్ గాంధీ దీక్ష చేసిండా? రాహుల్ గాంధీ సత్యదాకా దీక్ష చేస్తాడా? రాహుల్ గాంధీ ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా మీ పార్టీకి? చెప్పబోయినరా మీ పార్టీ అధ్యక్షునికి? ఇప్పుడు ఆయనే కదా పెద్ద మంచి కరిగి ఉన్నాడు, చేయమనండి. లేకపోతే మీ ఎల్పీ లీడర్, మీ కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేత ఆయనకి చెప్పండి, నీటు రద్దయ్యే వరకు
నీటు రీ ఎగ్జామ్ పెట్టే వరకు మీ భాషలో నేను మాట్లాడలేను. ఒక మనిషి సావాలని ఇప్పుడు కోరుకోవద్దు కానీ నేను చెప్పాను. అంతవరకు చేయండి, దీక్ష చేయమని చెప్పండి. ఒక ముఖ్యమంత్రి గారు పొలిటికల్ పిల్లలకు రాజకీయాలను అంటగట్టొద్దు. రాజకీయాలకు వాళ్ళకి సంబంధం. మీరు కొట్టుకొని చావండి రాజకీయ నాయకులు ఏమైనా ఇష్యూ ఉంటే. కానీ వీళ్ళ మీద వీళ్ళ డిమాండ్లు వినకుండా వీళ్ళ మీద రాజకీయం అంటి మీ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు, చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, రాజకీయ నాయకులు వాళ్ళ వెనుక ఉంటే బయట పెట్టండి. ఆ రిపోర్ట్స్ బయట పెట్టండి. ఏ పార్టీ ఎంత ఇచ్చింది నిరుద్యోగులకు, ఏ పార్టీ వాళ్ళకి అన్నం తినిపించింది, ఏ పార్టీ వాళ్ళకి నీళ్లు దాపించింది, ఏ పార్టీ ఛాయలు దాపించింది, ఏ పార్టీ ఉసుగు వస్తే వాళ్ళు వచ్చి విద్యాశాఖ ఆఫీస్ ముందు ధర్నా చేసిండ్రు. ఎవరు చేస్తే వాళ్ళు ఓయూలో తలదిల్లుతున్నారు. ఎవరు చెప్తే వీడియోలు చాలామంది అమ్మాయిలు వీడియోలు పెడుతున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి సార్, వాళ్ళ పేదరికం కనిపిస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు చూడండి సార్, వాళ్ళ పేదరికం కనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని ఆశలతో డిఎస్సి రాయబోతున్నారు, ఎన్ని ఆశలతో ప్రిపేర్ అయినారు డిఎస్సికి, ఎన్ని ఆశలతో వాళ్ళు ఉన్నారు, ఫ్యూచర్ ప్లాన్తో ఉన్నారు. టెట్కు డిఎస్సికి నెల రోజులు తేడా ఉంటే రాస్తారా? మీ అంత మేధావులు కాదు. తెలంగాణలో ఎవ్వరూ రేవంత్ రెడ్డి గారు అంత మేధావులు కానే కాదు. ఆయన ఒక్కరే మేధావి. టెట్ రిజల్ట్ ఏమో జూన్ 12కి వచ్చింది, జూలై 18కి ఎగ్జామ్ రాయాలి. నెల రోజుల టైంలో డిఎస్సి సిలబస్ పూర్తి కాదని వాళ్ళంతా మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు చదువుకోవడానికి కారణం కూడా ఎవరని చెప్పాలి? బీఆర్ఎస్ అని చెప్తారా? మీ పార్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు రాజకీయాలు ఏమైనా చేసుకోండి, పిల్లలకు రాజకీయాలు అడ్డగట్టకండి. వాళ్ళు చదువుతున్నారు, సొంతంగా మాట్లాడుతున్నారు, సొంతంగా వచ్చి వాళ్ళు ఆర్గనైజింగ్ ఉంటే మోతిలాల్ పోయి అక్కడ దీక్ష చేస్తాడు, గాంధీ హాస్పిటల్లో కూర్చుంటాడు. ఆయన ఎవరితో మాట్లాడో దీక్ష విరమిస్తాడు. ఇక్కడ ఓ టీము కోనరామ్ సార్ ఇంటికి పోవాలని పోతారు, ఇంకో టీము టీజీపీఎస్ కాడ పోయిస్తామంటారు, ఇంకోరేమో ఈడికి వస్తారు. వాళ్ళలో ఒక యాక్టివిటీ కనుక ఉంటే మీరు కూడా కొన్ని సంస్థలు ఏబీఈపీ లాంటి సంస్థలు పనిచేసి వచ్చినారు కదా, ఆర్గనైజింగ్ వ్యవస్థ ఎట్లుంటో తెలుసు మీకు కూడా, నాకు కూడా తెలుసు. ఆర్గనైజింగ్ చేస్తే ఆ ఉద్యమం లేకపోతే ఆందోళన ఎట్లా ఉంటుందో. ఇప్పటిదాకా ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. మీరు అనవసరంగా ఉసిగొలుపుతున్నట్టున్నారు. మీరు వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళ దగ్గర ఉండని మీరు ఉసిగొలుపుతున్నట్టుంది, అది రెచ్చగొడుతున్నట్టుంది నిరుద్యోగుల్ని. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయింది, గత ప్రభుత్వంలో ఎన్నో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని మీరు అడగలేదా? ఆయన చూపించాలా? వీడియోలు చూపిస్తున్నారు. మీ చిత్తశుద్ధి ఏందో మీరే కోదండరామ్ గారు మాట్లాడలేదా? మీరు మాట్లాడలేదా? ఇప్పుడున్న ఇంకెవరో మాట్లాడలేదా? ఇప్పుడు నిరుద్యోగుల పేరు చెప్పుకొని పదవులు పొందిన వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళంతా మాట్లాడారు కదా. వాళ్ళంతా మాట్లాడినప్పుడు ఇప్పుడేమన్నా మారిందా? సిచ్యువేషన్ మారింది. అప్పటికిప్పటికి మీరు ముఖ్యమంత్రి అయినరు, మిగతా వాళ్ళు మంత్రులు అయినరు. అంతేగా నిరుద్యోగులకి ఏం ఉద్యోగాలు రాలే, అప్పటి నుంచి ఇప్పటికి అట్లే ఉన్నారు కదా. మరి ఎందుకు? మీరు మాట్లాడింది కూడా పెడతా నేను, వినండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. ఇందమ్మా మీరు ఏం మాట్లాడారు వినండి ఒకసారి. కోనరామ్ గారు గ్రూప్ 2 ఉంటాయి, అవి కాగానే వెంటనే జూనియర్ లెక్చరర్ ఫైదా వేయటం వల్ల ఇబ్బంది లేదు. ఈ నెలంతా గురుకుల పరీక్షలు ఉంటాయి, కాగానే గ్రూప్ 2 ఉంటాయి, అవి కాగానే వెంటనే జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉన్నాయి. ఇట్లా వరుసగా పెడితే పిల్లలు చదువుకోలేదు. ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చారు, ఒక పరీక్షకు ఇంకో పరీక్షకు నడుమ వ్యవధి ఉంటది. ఆ వ్యవధి లేకుండా పరీక్ష జరపడమే ఇవాళ ఈ నిరసనల కారణం అవుతున్నది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే చూసిండ్రా? అధికారం ముందు అధికారం తర్వాత ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కదా. ఇక రేవంత్ రెడ్డి గారి ట్వీట్ కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారు వాయిదా వేయాలని ట్వీట్ కూడా చేసిన అప్పట్లో. ఇంకో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు కదా బల్మూరు వెంకట్ గారు, ఈయన మాట్లాడుతున్నారు. ప్రతి ఎగ్జామ్ లో కూడా ఇబ్బంది పెడితే గ్రూప్ 2 ఎప్పుడున్నా దాన్ని వాయిదా వేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే గత నెల రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. పరీక్షలు రాయమంటే సాధ్యమయ్యే పని కాదు, వాయిదా వేయండి. వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలిపారు, ఎమ్మెల్యేలను అభ్యర్థించారు. అంతేకాదు ఎక్కడికక్కడ ఎమ్మెల్యే నిరుద్యోగులకి కనీసం చదువుకోలేక అవకాశం ఇవ్వకుండా ప్రతి ఎగ్జామ్ లో కూడా ఇబ్బంది పెడితే గ్రూప్ 2 ఎప్పుడున్నా ఉంటారు కదా. ఇట్లాంటి ఆనుమత్యాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి ఆనుమత్యాలు. రేవంత్ రెడ్డి గారి ట్వీట్ ఇది. నిరుద్యోగుల అర్థనాదాలు వినకుండా 9 ఏళ్ళు నీరోను తలపించిన కేసీఆర్ ఎన్నికల ముందు ఓట్లు సీటే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్నిపరీక్ష పెడుతున్నారు. ఇప్పుడు అగ్నిపరీక్ష ఎవరు పెడుతున్నారు? అది అగ్నిపరీక్ష అని మీకు అర్థమైంది కదా.
ఏమైంది గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తున్న డిమాండ్పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు, అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత అన్నీ ఉన్నారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు అవమానించే ఒక ఎజెండా పెట్టుకున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఫస్ట్ అవమానించారు, సోషల్ మీడియాలో చూసినారు కదా, టార్గెట్ చేసిండ్రు. ఇప్పుడు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు డిఎస్సి ముట్టడించింది అది ఇది అని. ఎనివే తెలంగాణ సమాజం డిసైడ్ చేయాలని చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగులకు దిక్సూచి లేకుండా పోయింది. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు ప్రభుత్వం దగ్గరికి పోయి చర్చలు జరిపే పరిస్థితి లేకుండా పోయినాయి. అపాయింట్మెంట్లు లేవు, అసలు ఏం అర్థమైతే లేదు వాళ్ళకి. వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. రేపటి నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఉంది. అసలు ఏం జరుగుతుందో ఏమో, చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.